ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే తీసుకున్నాము కొత్తవి ఈ రైడ్కి. మెయిన్గా జస్ట్ మిస్ లారీయోడు ఎలా తిప్పాడు ఏంటి అంత ఘోరంగానా? నాకు తెలిసి కాలిపోద్దేమో. ట్రాఫిక్ సిగ్నల్ లేనట్టుంది, ఎవ్వరు పాటించడం కూడా పాటించట్లేదు. చూడండి హైవే మళ్ళీ మొత్తం బ్లాక్ చేసి పడేశారు అటు ఇటు మొత్తం. అసలు ఎలా వస్తున్నాడు ఆర్టీసీ వాడు? ఓహో వెనకాల అంబులెన్స్ ఉందా? నోరంతా ఫుల్ డ్రై అయిపోతుంది, అసలు ఏమైందో అర్థం అవ్వట్లేదు. కొంచెంసేపు ఆగితే కళ్ళు తిరుగుతాయేమో కూడా అనిపిస్తుంది. ఏమో అసలు ఏం అర్థం అవ్వట్లేదు నాకు. సన్ స్ట్రోక్ లాగా కూడా ఉంది, మరి కళ్ళు మూసుకుపోతున్నాయి నాకు. సో ఫైనల్లీ రైడ్కి అయితే స్టార్ట్ అవుతున్నాను ఇవాళ. అండ్ చిన్న డ్రిజిల్ అయితే స్టార్ట్ అయిందనమాట జస్ట్ ఇప్పుడే. సో లాస్ట్ ఇయర్ గుర్తుందా, మాన్సూన్ రైడ్కి మనమైతే రాజస్థాన్ వెళ్ళాము. అండ్ ఈసారి ఒక క్రేజీ లొకేషన్కి అయితే వెళ్తున్నాము అండ్ క్రేజీ ప్లేస్ అనమాట. జస్ట్ క్లూ ఇస్తున్నాను, అది ఎస్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మొత్తం నా టైల్ బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్నాను, హెల్మెట్ తీసేసుకున్నాను అండ్ గేర్ ఒకటి వేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోతాను. ఈ ఎక్సైట్మెంట్తోనే ఇంక మనమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము. మిగతాదంతా గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. ఓం నమః శివాయ. బాయ్ డాడీ. ఓకే బాయ్. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 7:53. నేను 7కి స్టార్ట్ అయ్యేదాం అనుకున్నాను. ఓకే 1 అవర్ లేట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. మాన్సూన్ రైడ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ ఫస్ట్ డే అండ్ ఇవాళ లొకేషన్ వచ్చేసి మనం వెళ్ళేది కడప అనమాట. ఇక్కడ నుండి 708 కిలోమీటర్స్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మనకి 12 అవర్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఇది మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఆల్మోస్ట్ ఒక హాఫ్ ట్యాంక్ ఉంది, సో అయినా కూడా ఇంకా ఫిల్ చేపిస్తున్నాను. 8.41 లీటర్స్ కొట్టించాను అండ్ 910 రూపీస్ అయితే అయ్యిందనమాట. ఇప్పుడు మనమైతే చెన్నై కల్కట్టా హైవే మీద ఉన్నాం అండ్ NH16 అనమాట. సో ఇవాళ మనం వెళ్ళే రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఇక్కడ నుండి రాజమండ్రి నుండి విజయవాడ నుండి కడప. స్లోగా వెళ్దాము కానీ కరెక్ట్ టైంకి రీచ్ అయిపోవాలి, మ్యాప్స్లో చూపించిన టైంకి. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, మనం ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే తీసుకున్నాము కొత్తవి ఈ రైడ్కి. మెయిన్గా కిందన మీకు కనబడుతుంది కదా బోబో మొబైల్ హోల్డర్, అదొకటి. నెక్స్ట్ హైడ్రేషన్ బ్యాగ్ అనమాట, అది నేను డైరెక్ట్ నా గేర్ లోపల పెట్టేసుకున్నాను వెనకాల. ఇంకా మనం ప్రతిసారి వాటర్ కోసం దిగి టైం వేస్ట్ చేయకుండా ఇంకా తీసేసుకున్నాను. రాజమండ్రి 175, తుని 75 అనమాట. ఇక్కడ నుండి మనం అనకాపల్లి అయితే రీచ్ అయిపోయాము. లంకెలపాలెం దగ్గర ట్రాఫిక్ ఉంది ఘోరం అసలు ఈ టైంలో. అంటే 8:30 అవుతుంది కాబట్టి ఇంక కామన్ అండి, మొత్తం ఫార్మా కంపెనీస్ ఉన్నాయి కదా అక్కడ. $72 కిలోమీటర్స్ అయితే వచ్చాను. ఇప్పుడు వేంపాడు టోల్ ప్లాజా దగ్గర ఆగి ఒక చిన్న సుసు బ్రేక్ అనమాట. ఇంకా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోదాము. ఇవాళ ట్రాఫిక్ అయితే అంత ఏమీ లేదు కానీ ఎక్కువ ఇదిగోండి పక్కన స్టాప్ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు హైవే మీద. దానివల్ల ఏంటంటే వెళ్ళే వాళ్ళకి చాలా కంజెస్టెడ్ అయిపోతుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎండ పెరుగుతుంది. నాకు తెలిసి 10-11కి ఇంకా మనకి వేడెక్కిపోద్ది మొత్తం అంతా. మూవింగ్లో ఉన్నప్పుడే మనకి చెమట పట్టలేదు. మనం జస్ట్ అలా పక్కన ఒక 5-10 మినిట్స్ ఆగితే చాలు చెమట పట్టేస్తుంది. అంటే ఏంటంటే మెయిన్ ఉమ్మదనం అంటారు కదా, అది ఎక్కువ ఉంది, అంటే గాలి లేదు. వెల్కమ్ టు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండ్ వెల్కమ్ టు అన్నవరం. అదిగోండి అక్కడ క్లియర్గా మనకి టెంపుల్ అయితే కనపడుతుంది, అక్కడ పైన అన్నవరం టెంపుల్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. రాజమండ్రి వచ్చేసాము. ఇక్కడ నుండి ఇంకొక 156 కిలోమీటర్స్ మోర్ విజయవాడ. ఇక్కడ డైవర్షన్ తీసుకుంటాము టువర్డ్స్ కొవ్వూరు అనమాట. విజయవాడ 161, చెన్నై అయితే 612 కిలోమీటర్స్ అంట. ఈ రోడ్డు యాక్చువల్గా లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు అంత బాగాలేదు,
ఇప్పుడు వేసారా వేయలేదా, లేదు ఇంకా ఇలా అలాగే ఉంది. మొత్తం అంతా ఇలాగ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది అనమాట. ఇది టైం 10:45 అయింది. 2 hours 45 minutes పట్టింది మనకి రాజమండ్రికి. గోదావరి రివర్ అనమాట ఇదంతా. వాటర్ అంత ఎక్కువ లేవేంటి, మొన్నే మొత్తం వర్షాలు పడి ఆగాయి. రోడ్డు వర్క్స్ అవుతున్నట్టు ఉన్నాయి, అంటే మెయింటెనెన్స్ అనుకుంటా. ఇదిగోండి, నాకు తెలిసి చాలా మంది ఇటే వెళ్తారు ఆన్ రోడ్ వస్తే కనుక. ఎవరైనా పని ఉంటే కనుక ఇంకా అటు వెళ్తారనమాట, రావులపాలెం సైడ్ అటు. వర్షాలు బాగా పడితే సైడ్ అంతా చాలా గ్రీనరీ అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఏలూరు దాటి కొద్దిగా ముందుకు వచ్చాను. ఒక 2 hours నుండి బ్రేక్ తీసుకోలేదు కదా, ఇప్పుడైతే ఆపుతాను. వెల్కమ్ టు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ వెల్కమ్ టు విజయవాడ. ఇక్కడ నుండి ఇంకొక 20 kilometers మాత్రం కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే మనం సిటీ లోపల నుండి బయటికి వెళ్ళాలన్నమాట. మళ్ళీ విజయవాడ గుంటూరు హైవే ఎక్కాలి, ఎక్స్ప్రెస్ హైవే. అది ఎక్కిన తర్వాత మళ్ళీ సేమ్ ఫ్రీ అయిపోద్ది, 3 lane వస్తుంది అనుకుంటా. ఆల్మోస్ట్ ఒక 5 minutes నుండి ఇదే సిచ్యువేషన్. మొత్తం వెహికల్స్ అన్నీ ఇలా ఆగిపోయి ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ ఉందా లేకపోతే అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇంతసేపా ఎండ ఏమో ఘోరంగా చంపేస్తుంది అసలు. టువర్డ్స్ గుంటూరు వెళ్తున్నాను అనమాట, వయా మంగళగిరి. చూసారా కృష్ణా రివర్ అది. ఇక్కడ కూడా నీళ్ళు లేవు అస్సలు అంటే అస్సలు. జస్ట్ మిస్, లారీయోడు ఎలా తిప్పాడు. విజయవాడ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, స్లో ట్రాఫిక్ ఉంటుంది అనమాట. 15-10 years బ్యాక్ ఇటు సైడ్ ఇంత డెవలప్మెంట్ లేదు యాక్చువల్గా. ఈ మంగళగిరి ఇదంతా ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయిందనమాట. అంటే ఎప్పుడైతే అమరావతి వస్తుంది అనుకున్నారో క్యాపిటల్, అప్పటి నుండి ఇది స్టార్ట్ అయిందనమాట. బాగా డెవలప్ అయింది దాని తర్వాత. క్విక్ బ్రేక్ అయితే అయిపోయింది. ఇక్కడ నుండి జస్ట్ ఒక 1 kilometerలోనే పెట్రోల్ బంక్ అండ్ ఫుడ్ కూడా సెట్ చేసుకున్నామన్నమాట మ్యాప్స్లో. బంక్ అస్సలు బాగాలేదు, పాత బంక్ ఇది. ఇక్కడ కొట్టించడం ఇంకా లైట్. ఇక్కడే బాబాయ్ హోటల్ అంట, చూద్దాము. ఇంకా ఈ హోటల్ కూడా సెట్ అవ్వకపోతే ఇంకా లైట్ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా తింటాను. కానీ చూపించడం అయితే 4 rating చూపిస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ఇవి చూస్తే ఏమో మంచిగా చూపిస్తున్నాయి, అంటే రేటింగ్ పరంగా అన్నీ బాగున్నట్టు చూపిస్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేంటి కాలిపోతుంది. చూడండి అసలు ఏంటో అంత ఘోరంగానా, నాకు తెలిసి కాలిపోద్దేమో. రెస్టారెంట్స్ ఎక్కడ బాగుంటాయి? మురగన్ హోటల్. సో ఇప్పుడు టైం వచ్చేసి 2:40. ఫుడ్ అయితే పర్లేదు. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను, చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చాడు. సర్లే అని చెప్పి కొద్దిగా పార్సిల్ చేపించేసుకున్నాను. బాగుంటే ఇంకా ఈవినింగ్ తింటా. ఇంటి దగ్గర నుండి ఇప్పటి వరకు 385 kilometers అయితే వచ్చాము. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఈ హైవే మీద నుండి 325 kilometers ఉంది ఇంకా కడపకి. అంత దూరం వరకే ఉంటుంది ఈ హైవే. దాని తర్వాత మళ్ళీ మేబీ 2 lane ఉండొచ్చు లేదా సింగిల్ lane ఉండొచ్చు. బాబా ఎండ మాత్రం ఘోరంగా ఉంది, మామూలుగా కాదు అసలు. మాన్సూన్ లాగే లేదు, ఎండాకాలంలో ఉంది. లోపలంతా ఉడకబెట్టేస్తుంది. జస్ట్ ఒక 2 minutes వెయిట్ చేస్తే ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంక చెన్నై. ఒంగోలు వెళ్తాం ఫస్ట్, ఒంగోలు నుండి చెన్నై. రే ఆటో చూసారా, ఆటో ఇలా 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 ఊపుతున్నాడు. మరి అదిగోండి చూడండి ఎందుకు ఊపుతున్నాడు అసలు. అదిగోండి చూడండి. ఇవే తేట అంటారు దీన్నే, అలా ఊపితే. చిన్నది అటు ఇటు అయ్యిందంటే ఇటు పడ్డారనుకోండి హైవే మీద, వెనకాల నుండి వచ్చేవాడు గుద్దుకెళ్ళిపోతాడు. అమ్మాయ్యా, సర్వీస్ లేని ఇక్కడ ఉంది. జస్ట్ లోపలికి వెళ్ళి అలా ఫిల్ చేయించేసుకుంటాను. ఇది మన సెకండ్ ఫ్యూయల్ స్టాప్ అనమాట ఇవాళకి. సో 1583 రూపీస్ అయ్యింది అండ్ 14.45 liters అనమాట. సో వెల్కమ్ టు పల్నాడు డిస్ట్రిక్ట్ అండ్ వెల్కమ్ టు బోయపాలెం. ఇక్కడ నుండి మొత్తం అంతా కూడా పల్నాడు అనమాట. యాక్చువల్గా మీకు గుర్తుందా, మనం కర్ణాటక రైడ్ వెళ్ళాం కదా, చిక్మంగళూరు రైడ్. అప్పుడు ఈ జంక్షన్ నుండే రైట్ తీసుకుని లోపలికి వెళ్ళాం అనమాట.
ఇలా వెళ్తే మనకి ఏంటంటే డైరెక్ట్ కర్నూలు వెళ్ళిపోతాం. ఒరే 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 ఏంట్రా బాబు అక్కడ అసలు ట్రాఫిక్ సిగ్నల్ లేనట్టుంది. ఎవ్వరు పాటించని కూడా పాటించట్లేదు. చూడండి హైవే మళ్ళీ మొత్తం బ్లాక్ చేసి పడేశారు అటు ఇటు మొత్తం. ఓకే, ఇక్కడ బోర్డు మీద అయితే చెన్నై స్ట్రైట్ అని చూపిస్తుంది. సో ఇదిగోండి అద్దంకి అని ఉంది కదా, ఇక్కడ ఈ సర్వీస్ లైన్లో ఇలా మనం సైడ్ నుండి వెళ్ళిపోవాలన్నమాట లెఫ్ట్కి. హైదరాబాద్ కూడా ఇటే అనమాట. ఇలా వెళ్ళి మనము ఇక్కడ రైట్ సైడ్కి డైవర్షన్ తీసుకోవాలి. అండ్ అక్కడ నుండి మనకి అనంతపూర్ తాడిపత్రి హైవే అనమాట. అది కూడా హైవే, సింగిల్ వే ఉండకుండా 2 వే ఉన్నా చాలు, నాకు హ్యాపీగా వెళ్ళిపోతాను. ఇప్పటి వరకు వైజాగ్ నుండి ఇక్కడ వరకు అద్దంకి వరకు నియర్లీ మనం మొత్తం అంతా 3 వే. క్రేజీ అనమాట, బాగానే వచ్చినట్టు చెప్పాలంటే. ఓకే, ఇక్కడ మనం డైవర్షన్ తీసుకోవాలి. హైదరాబాద్ కూడా ఇటే స్ట్రైట్, అండ్ మిర్యాలగూడ, పిడుగురాళ్ళ ఇది మొత్తం ఇటే. శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఎక్స్ప్రెస్ వే అంట. చాలు, ఎక్స్ప్రెస్ వే అంటే ఇంకా బాగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ నుండి మనం 9.8 కిలోమీటర్స్ అయితే ఇదే హైవే మీద వెళ్తాము. దాని తర్వాత డైవర్షన్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ నుండి 261 కిలోమీటర్స్ మోర్ అండ్ 5 hours అని గూగుల్ మ్యాప్స్లో అయితే చూపిస్తుంది. లెట్ us see ఎలా వస్తున్నాడు ఆర్టీసీ వాడు. ఓహో, వెనకాల అంబులెన్స్ ఉందా. అటు పక్క రోడ్డు బాగాలేదని చెప్పి ఇటు పక్క ఇలాగా పార్టీషన్ చేశారనమాట. వీళ్ళు పెద్ద తెలివైన వాళ్ళలాగా మళ్ళీ ఇటు వచ్చేస్తున్నారు. ఆర్టీసీ వాడు అయితే ఇటు పక్క వచ్చేసారు. అమ్మా, నా వల్ల అస్సలు కావట్లేదు, అస్సలు అంటే అస్సలు. టైం 4:30 అయిపోయింది. ఎండ చూడండి ఇంకా తగ్గల. డైరెక్ట్ రేస్ ఇంకా మీద పడుతున్నాయి. నేను ఇంకా గేర్ వేసుకున్నా కూడా ఎంత లోపల నుండి ఫుల్ ఉడకొచ్చేస్తుంది అనమాట. దీనికి తోడు మళ్ళీ ఆ ఫ్రైడ్ రైస్ తిన్నాను చూడండి, నాకు అసలు చాలా అన్కంఫర్టబుల్గా ఉందన్నమాట. లోపలంతా నోరంతా ఫుల్ డ్రై అయిపోతుంది. అసలు ఏమైందో అర్థం అవ్వట్లేదు. కొంచెంసేపు ఆగితే కళ్ళు తిరుగుతాయేమో కూడా అనిపిస్తుంది. ఏమో అసలు ఏం అర్థం అవ్వట్లేదు నాకు. సన్ స్ట్రోక్ లాగా కూడా ఉంది. మరి సన్ స్ట్రోక్ అంటే మరి ఇంత ఘోరంగా ఉంటుందా? మాన్సూన్ రైడ్ అనుకుని చెప్పాను కానీ ఇది మాన్సూన్ రైడ్ కాదు, సమ్మర్ రైడ్ అని చెప్పాను నేను యాక్చువల్గా. బామ్మో, బెటర్ ఇంకొంచెం ముందుగా అయిన తర్వాత ఎక్కడో చూడండి పక్కన ఆగిపోయి రెస్ట్ తీసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. కానీ ఇంకా మనం వెళ్ళాల్సింది ఎన్ని కిలోమీటర్స్ తెలుసా? 218 కిలోమీటర్స్. సో నేను ఇప్పుడు ఆగితే కనుక ఇంకా నేను వెళ్ళేసరికి 10 or 11 అయిపోద్ది. అదొకటి ఉంది. ఇంకా చాలా కష్టం మీద ఇంకా కొద్దిగా ఓపిక పట్టుకుని వెళ్తున్నా. చూద్దాం మరి ఏమవుతుంది, నాకైతే తెలీదు. వామ్మో, ఎండ మాత్రం ఘోరం. వీళ్ళు ఇక్కడ ఎలా ఉంటున్నారో తెలియదు కానీ ఇదంతా కొద్దిగా రాళ్ల ప్రాంతం. చూసారా పక్కన ఈ రాళ్ళు అంటే మెట్ట ప్రాంతం అంటారు అనమాట. ఇక్కడ ఎండ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, డబల్ ఉంటుంది దీనికి. సో వీళ్ళకి అలవాటు. మన్నాటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా కొత్త కదా, మనం ఉండలేకపోతున్నాం ఎండకి. అంత ఎండ ఉందన్నమాట. ఒంగోలు 62 ఉంది, పొడిలి 12 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మనం పొడిలి దాకా వెళ్తాం అనమాట. పొడిలి దగ్గర మనము డైవర్షన్ తీసుకుంటాం. ఏంటి భయ్యా ఎటు వెళ్తారు అసలు? అసలుకే ఎండ మండిపోతుందంటే. ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న షాడోస్ వచ్చినప్పుడు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది అంతే. మిగతా అంతా అస్సలు నా వల్ల కావట్లేదు. అబ్బా అబ్బా, ఎండ ఘోరం అసలు. నేను ఇందాక లాస్ట్ వీడియో చూశారు కదా, అలా కొద్దిగా ముందుకు వచ్చనే లేదు, ఇంకా కళ్ళు తిరిగేసాయి నాకు. ఇంకా వెంటనే వచ్చి ఇదిగోండి ఇలా వచ్చి ఇక్కడ పడుకునిపోయాను, ఇలా పడిపోయాను అనమాట. నేను ఎప్పుడు చూడలేదు ఎంత ఎండ. అమ్మా, కళ్ళు మూసుకుపోతున్నాయి నాకు. బేసిక్గా ఫుల్ బాడీ అంతా డ్రై అయిపోయింది. ఆడు ఆయిల్ ఏం కలిపాడో తెలియదు కానీ, ఆయిల్ డాల్డానో ఏమో తెలియదు కానీ ఘోరం అసలు. ఇలా బండికి వెనకాల ఇలా స్టాండ్ పెట్టుకుని, అలా స్టాండ్ ఉందన్నమాట. ఇంకా బండికి అలా జారబడిపోయాను నేనైతే. ఇవాళ నన్ను ఈ చెట్టే కాపాడింది. వస్తూ ఉన్నాను, ఇంక నా వల్ల కాలేదు. వచ్చి వెంటనే ఇదిగోండి బండి ఇలా పక్కన పెట్టేసి ఇంక రాయి మీద కూర్చునిపోయాను. రాయి మీద కూర్చుని వెంటనే ఈ గేర్ ఓపెన్ చేస్తాను. అంటే ఊపిరి రాలేదు నాకు. బేసిక్గా ఇది మొత్తం టైట్ ప్యాక్డ్ కదా, ఈ హైడ్రేషన్ బ్యాగ్లో ఉన్న వాటర్ వేడెక్కిపోయి నేను ఇది కాకుండా ఎక్స్ట్రా ఒక బాటిల్ తెచ్చుకున్నాను అనమాట. ఇందులో పెట్టుకున్న బాటిల్, ఆ బాటిల్ తీస్తే అది వేడెక్కిపోయింది. బాబురే అనుకున్నాను. ఇంకా
ఇంకా కళ్ళు తిరిగిపోయాయి నాకు యాక్చువల్గా. ఇక్కడ దాకా వచ్చేసరికి ఇంకా పడిపోతానేమో అనిపించింది. ఇంక వెంటనే ఇదిగోండి, వెంటనే తీసుకొచ్చి అదిగోండి అక్కడ పెట్టేటప్పుడు కూడా స్టాండ్ జారిపోయింది. ఇంక పెట్టలేనేమో అనుకుని ఇంకొచ్చి వెంటనే ఇలా కూర్చొని పడిపోయాను ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ మనం 500 kilometers 7 stops తీసుకుని అంటే అర్థం చేసుకోండి. ఎండ మార్నింగ్ 10-11 వరకు బాగానే ఉంది. 11-12 తర్వాత ఇంక రాజమండ్రి నుండి వాసిపోయింది ఎండ మాత్రం. ఇక్కడ ఏం మర్చిపోలేదు కదా, మళ్ళీ వెనక్కి రావాలి. ఓకే, ఏం మర్చిపోలేదు. అమ్మా, కొంచెంసేపు వైజర్ తీసి తోలుతాను. చూసారు ఇదంతా మెట్ట ప్రాంతం అంటారు కదా, వేడి కింద నుండి వస్తుంది భూమిలో నుండి. వీళ్ళకి ఇక్కడ యాక్చువల్గా అలవాటు అనుకుంటా, బాగానే తిరిగేస్తున్నారు కానీ మనమైతే తిరగలేం పక్కా. అది మాత్రం నేను అక్కడ కూర్చోవడం కొద్దిగా నాకు సేఫ్ అయింది చెప్పాలంటే. వెల్కమ్ టు దుత్తులూరు. ఇంతలాగా ఎందుకు ఈ పేరు చెప్తున్నానంటే, ఈ ఊరి పేరు మనం బండి తీస్తే ఏదో ట్విస్ట్ ఉండాలి కదా, అలాగా ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఏంటో తెలుసా? 65 kilometers ఫారెస్ట్లో ఇప్పుడు మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. 65 kilometers మధ్యలో జంతువులు ఏవైనా రావచ్చంట. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:45. నేను ఇప్పుడే లోకల్స్ని అడిగాను అనమాట. ఒక అతనేమో వచ్చి మాట్లాడుతుంటే అతను అన్నారు, దుత్తులూరు దగ్గర గేట్ వేసేస్తారు మామూలుగా 6 తర్వాత అన్నారు. తర్వాత ఇంకో అతను వచ్చాడు, అతనేమో లేదు ఇప్పుడు వేయట్లేదు, ఇంకా తర్వాత వేస్తారు, 10 దాటాక వేస్తారు భయ్యా, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండు, జింకలు అవి రోడ్డు మధ్యలోకి వచ్చేస్తాయి సడన్ గా. ఇదిగోండి ఇక్కడ కారు యాక్సిడెంట్ చూడండి. అతను కూడా జింక సడన్ గా వచ్చేసరికి బండితో గుద్దేశాడంట, 18 కుట్లు పట్టాయని చెప్పి ఇప్పుడే చూపించాడు. నేను అది కనుక్కునే ఇంకా బయలుదేరాను. సో తెలిసిందే కదా, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ అడ్వెంచర్ లేని అవ్వదు పని. 5-10 minutes ఇక్కడ ఆగి బాడీ స్ట్రెచ్ చేసుకుంటాను. ఒక 1-2 hours నుండి అసలు నేను స్టాప్ చేయలేదు, అలా వస్తూనే ఉన్నాను. ఈ ఫాగ్ ల్యాంప్ ఆవేస్తాను. లుక్ ఎట్ దిస్ యార్, లుక్ ఎట్ దిస్, క్రేజీ. మనము వాల్పేపర్ ఉంటుంది చూడండి, సేమ్ విండోస్ వాల్పేపర్లో మన ఇండియా వర్షన్ వస్తే కనుక ఇది పెట్టచ్చు. వెల్కమ్ టు రాయలసీమ అండ్ వెల్కమ్ టు బద్వేల్. ఇప్పుడు బద్వేల్ సిటీ సెంటర్ మధ్యలో ఉన్నాను నేను. ఫుల్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ అంతా దాటుకొని ముందుకు వచ్చాను. అబ్బా, ఇప్పుడు కొద్దిగా లైట్గా స్టార్ట్ అయ్యాయి బాడీ పెయిన్స్. ఇంకా మనకి 58 kilometers మోర్ టు కడప. బండి మీద నేను పడిపోయాడు, అలా ఎలా పడిపోయాడు అసలు? ఇంకా కడపకి 36 kilometers ఉంది. ఇక్కడ మొత్తం అంతా వర్క్స్ జరుగుతున్నాయి అనమాట, రోడ్ వర్క్స్. చాలా డేంజరస్గా ఉంది, అందరూ మీదకి వచ్చి తిప్పుతున్నారు. ఈ లైటింగ్ ఒకటి సరిగ్గా లేదు, మొత్తం హైవే చేస్తున్నట్టున్నారు నీట్గా. హైవే ఏంటంటే నేను డైవర్షన్ తీసుకున్నాను జంక్షన్ దగ్గర. అదే హైవే కర్నూలు టు చిత్తూరు అనమాట, నేషనల్ హైవే 40 అది. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము కడపకి. వెల్కమ్ టు కడప. ఫైనల్లీ ఆఫ్టర్ 12.5 hours 8:30 అయింది ఇప్పుడు. ఇంకా మనకి 4 kilometers ఉంది అండ్ 10 minutes చూపిస్తుంది. నేను ఇంకా రూమ్ బుక్ చేసుకోవాలి, రూమ్ కూడా బుక్ చేసుకోలేదు. ఈ అన్న ఎవరో చాలా మంచి అతను. నేను రూమ్ అడిగాను, కొద్దిగా మంచిగా ఉండే చెప్పన్నా అంటే అన్న కూడా వచ్చి నన్ను తీసుకెళ్తున్నారు అనమాట. టైం 8:50 అయ్యింది. జస్ట్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాను. కరెక్ట్గా ఇది ఎక్కడంటే కడపలో మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడ నుండి ఒక 2 kilometers ఉంటుంది అంతే సెంటర్. వేరే అంటే ఓయో కాదు, నేను నార్మల్గా ఇంకా ర్యాండమ్గా ఒకళ్ళని అడిగితే ఇది సజెస్ట్ చేశారు, ఇంక ఇక్కడికే వచ్చి దిగిపోయాను. అసలు ఇది ట్రైలర్ మాత్రమే, రేపటి నుండి మెయిన్ స్టార్ట్ అవుతుంది. క్రేజీ ఉంటుంది రేపటి నుండి వ్లాగ్స్ అయితే. సో డోంట్ మిస్ ఇట్. ఇంక ఇక్కడితో అయితే వ్లాగ్ ఏం చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా అర్జెంటుగా వెళ్ళి ఫుల్ ఫ్రెష్ అయ్యి చిరాకు ఉంది, ఏమైనా తినేసి ఇంకా పడుకుని పోయి రేపు మార్నింగ్ ఇంకా మళ్ళీ లేచి ఇక్కడ నుంచి స్టార్ట్.